స్వచ్ఛమైన మనసు ఉన్నవాళ్ళు అన్నీ బయటికి చెప్పేస్తారు, ఏది మనసులో దాచుకోరు. నేచర్ లాగా ఉంటారనమాట. నేచర్ లైక్ పిల్లల్లాగా ఉంటారు. సో వాళ్ళ మనసులు చాలా ప్యూర్ ఉంటాయి. వాళ్ళు ఏం దాచుకోరు లోపల. మళ్ళీ హార్ట్లో ఏం ఉండదు, ప్యూర్ సోల్ ఉంటారు. అది దేవుడు చూస్తాడు, అది యూనివర్స్ చూస్తుంది, మీరు ప్యూర్ సోలా కాదా అనేది. ఇట్ డిపెండ్స్. అనుకుంటారు బయట ఫిజికల్ మెటీరియల్ వరల్డ్ జనాలు ఏమనుకుంటారా, ఇవన్నీ పనికిరావు, ఏం కాదని. ఎప్పుడైతే మీకు అంత పెద్ద కష్టం వస్తుందో, చెప్తున్నాను వినండి, నాకు అలాగే ప్రాణాల మీదకి వస్తుందో అప్పుడు మీరు రక్షించబడతారు కదా, అప్పుడు మీకు అనిపిస్తుంది that day you will know what is behaving, what is how to live, ఎలా బతకాలి ప్రపంచంలో, ఎలా ఉండాలి మనం వేరే వాళ్ళతో. ఇన్నోసెంట్ ప్యూర్ ఇంటెన్షన్స్, ఇన్నోసెంట్గా ఉండడము, ప్యూర్గా ఉండడం, మంచిగా మాట్లాడడము, హార్ట్లో ఏం చీటింగ్ లేకుండా, ఏ బిట్రేయల్ లేకుండా, ఏం ఎన్వీ లేకుండా, జెలసీ లేకుండా, మీన్ అంటే మనము స్వార్థం సెల్ఫిష్నెస్ లేకుండా ఉన్నామంటే అది మనకి ఏ స్వార్థం కుతంత్రం కుళ్ళు లేకుండా ఉంటే, వేరే వాళ్ళని డిస్రెస్పెక్ట్ఫుల్గా లేకుండా ఉన్నామనుకోండి, ఇవన్నీ అనుకుంటారు ఇవన్నీ ఏంటి జనాలు ఎవరు చేయట్లేదు కదా నేను చేయను, వాళ్ళని చూసి చేయకండి. ఏం చేయాలంటే మనం తెలుసుకోవాలి, అది మనల్ని రక్షిస్తుంది, ఇప్పటికైనా అదే మనల్ని రక్షిస్తుంది. అదే మీరు తీసుకెళ్ళే ఆస్తి, మీ యొక్క హోదా ఇన్ ద పైడీరియల్, ఇన్ ద యూనివర్స్లో మీ స్పెషల్ ర్యాంకింగ్ ఉండాలి. యూనివర్స్తో మీకు ఏదైనా బాండింగ్ ఉండాలి. యూనివర్స్తో మీకు కొంతమంది అయితే మీ యూనివర్స్ బాండింగ్ కూడా తీసేద్దాం అనుకుంటారు. ఇంకా ఎంత డెవిలిష్ అంటే, ఎంత డెమోనిక్ అంటే, వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే వాళ్ళు నాశనం అయిపోతారు. వాళ్ళు ఏం ఆలోచించారు, నువ్వు కాదు నాశనం అయింది, నీ పిల్లలు, నీ తరాలు నాశనం అయిపోతున్నాయని కూడా వాళ్ళు ఆలోచించరు అసలు. అలాంటి ప్రవృత్తి కలిగిన ఉన్నోళ్ళు కూడా ఉన్నారండి. అసలు ఏం చేస్తున్నామని తెలియకుండా చేస్తారేంటి? అసలు నాకైతే అనిపిస్తుంది ఎందుకు వీళ్ళు ఇలా చేస్తున్నారు అని. చాలా చాలా ఫూలిష్ బిహేవియర్ అండి వాళ్ళది. వేరే వాడు చేస్తున్నాడు కదా, నేను చేస్తే తప్పేంటి? వేరే వాడు గడి తింటాడు, నువ్వు గడి తింటావా ఏంటి?